అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలోని జాజుగుట్ట దగ్గరున్న ఇబ్రహీంపల్లిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చానండి. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. నేను రాగానే స్కూల్ టీచర్ భారతీదేవి గారు నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం అనిపించింది. ఈ స్కూల్ నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది. చిన్న స్కూల్ అంతా కలిపి 9 మంది స్టూడెంట్స్ ఉంటారు. వంట ఆవిడ ఒక ఆవిడ ఉంటారు, ఇంకా టీచర్. ఈ 9 మందికి ఈ టీచరే బోధిస్తూ ఉంటారు, పాఠాలన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళకి బుక్స్, స్టేషనరీ, కొన్ని క్లాస్ ఏమన్నా ఇవ్వగలరా అని నన్ను అడిగారు. నేను చాలా సంతోషంతో అలాగేనండి అని ఈరోజు ఈ స్కూల్కి వచ్చాను. స్కూల్కి రాగానే లోపల పిల్లలంతా లేచి నించున్నారు. చాలా చాలా చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. నాకు వాళ్ళని చూడగానే చాలా ముద్దుగా అనిపించింది, సంతోషం అనిపించింది. అందరినీ హాయ్ చెప్పి కూర్చోమని చెప్పాను. టీచర్ గారు కూడా నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. చాలా చిన్న స్కూల్ అండి. ఈ మేడం గారు నాకు గత 20 ఏళ్ళ నుంచి కూడా తెలుసు. అయితే తను మధ్యలో మా ఇద్దరికి మధ్యలో గ్యాప్ వచ్చేసి చాలా ఇటీవల కాలంలోనే తను మళ్ళీ కలవడం జరిగింది. మేడం అప్పటికే ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అలాగే ఒకసారి నేను పాత స్కూల్లో వర్క్ చేసినప్పుడు మేడమే ముందుకు వచ్చి, మేడం మీ స్కూల్లో ఏమైనా ప్రొవైడ్ చేస్తారన్నప్పుడు అక్కడ స్కూల్లో కూడా పిల్లలందరికీ కూడా శానిటరీ ప్యాడ్స్ అనేవి పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి. అయితే మంది మధ్య మళ్ళీ మేడం అన్నారు, మేడం మీ స్కూల్లో పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు చెప్పండి, వాళ్ళకు కూడా నేను నాకు వచ్చి తీసుకొస్తాను అని నాకు కాల్ చేసి కనుక్కున్నారు. అడిగితే నేను ఇట్లా మేడం ఇట్లా ఇంతమంది పిల్లలు ఉంటారు అంటే సరే ఒక రోజు నేను తీసుకొస్తాను అని అన్నారు. తను కూడా సిబిఐటి కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా మీరు పెద్ద మనసుతోటి నాది చిన్నది అంటే నాకు కోసం చేస్తున్నాను. అందరికీ ఉంటుంది కానీ పెట్టాలనే మనసు కూడా ఉండాలి. కొంతమంది కోట్లు ఉంటాయి, వాళ్ళు జేబులో నుంచి ఒక 500 తీయడానికి కూడా బాధపడతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వచ్చి ఇంత ట్రస్ట్ను నిర్వహిస్తూ పిల్లలకి అంతో ఇంతో మీకు తోచినంత సహాయం చేస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. స్టూడెంట్స్తో పాటు వాళ్ళ మదర్స్ కూడా వచ్చి కూర్చున్నారు. ఇంకా వీళ్ళందరికీ వంట చేసే ఆయా కూడా ఉన్నారు అక్కడ. నేను స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి చదువుకోనికి అవసరమైనవి తీసుకొచ్చాను. వాళ్ళకి పెన్సిల్ బాక్సులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు, ఇంకా బట్టలు, పుస్తకాలు, ఇంకా డ్రాయింగ్ బుక్స్, ఏదో నాకు తోచింది తీసుకొచ్చాను. నేను తేవడంలో గొప్పతనం ఏమీ లేదండి. అక్కడ స్కూల్లో టీచర్ ఉన్నారే, పార్వతీదేవి టీచర్ గారు, వాళ్ళు పిల్లల కోసం అడిగారు. మా పిల్లలకి కావాలి, బాగా చదువుకుంటున్నారు, మా పిల్లలకి ఏమన్నా చేయగలరా అని అడిగేసరికి చాలా సంతోషం అనిపించింది. ఒక టీచర్ పిల్లల కోసం అడగడం చాలా సంతోషమే కదండి. తను గవర్నమెంట్ టీచర్, నాదేం పోయిందిలే వచ్చి చదువు చెప్పేసి వెళ్ళిపోవడం, నాకు నెలలా జీతం వస్తుందని అని వదిలేయలేదు. ఈ టీచర్ వచ్చిన తర్వాతే పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా ఇంప్రూవ్ అయ్యారని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. అది ఇంకా చాలా సంతోషం అండి. పిల్లలు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, ఒక్కరు కూడా అల్లరి చేయలేదు. నేను ఈ గిఫ్ట్స్ లాగా ఇచ్చినంతసేపు నేను కొద్దిగా టాయ్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాను వాళ్ళకి. ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఇంకా ఇద్దరేమో అనిపించింది. నేను ఇవన్నీ ఇస్తుంటే వాళ్ళ మొహాలు వెలిగిపోతూ ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న మాట ఏమో కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎదుటి వాళ్ళ సంతోషమే మన సంతోషం అనుకుంటాం కదా, ఇదేనేమో. వాళ్ళు తీసుకోవడం ఏమో కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవ్వటంలోనే ఆనందం అంటారు కదా, ఇదేనేమో. ఇంకా అక్కడ స్టూడెంట్స్కి, స్కూల్లో ఉన్న ఆ 9 మంది విద్యార్థులకి వంట చేస్తూ ఉంటారు. ఈవిడ ఆయా అంటున్నారు, అందరూ పేరు నాకు తెలియదు. ఈవిడ కూడా ముందుగానే ఎవరన్నా ఉంటారంటే చెప్పారు మేడము. ఈవిడకి ఒక సారీ గిఫ్ట్గా ఇచ్చాను, అంతకన్నా ఏమీ ఇవ్వలేనంటే ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలియదు. వాళ్ళకి చాలా సంతోషపడింది. నాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదమ్మా అన్నారు. స్టూడెంట్స్కి స్నాక్స్, ఈ బట్టలు అన్నీ ఇచ్చిన తర్వాత నాకు శాలువా కప్పి సన్మానం చేస్తా అన్నారు. వద్దండి, మీకే చేయాలి. ఈ చిన్న స్కూల్లో ఇంతమందికి స్టూడెంట్స్కి మీరు ఇంత కేర్ తీసుకుని వీళ్ళ కోసం నన్ను బుక్స్ అడిగి ఇంత బాగా ఎంకరేజ్ చేసి బాగా చదివిస్తున్నారు. నాది కాదండి,
నాకు కాదు మీకే సన్మానం చేయాలని నేను సత్కరించాను. నాకు కూడా చిరు సత్కారం చేశారు. నిజంగా ఈ స్కూల్ పిల్లలు చేసుకున్న అదృష్టం ఏంటంటే పార్వతీదేవి లాంటి టీచర్ దొరకటం. వాళ్ళ కోసం నన్ను రిక్వెస్ట్ చేసి ఇవన్నీ అడిగారు. నాకు తోచింది నేను చేశాను. పిల్లల్ని చూడండి ఎంత బాగా కేర్ తీసుకుని అన్నీ చూస్తున్నారు. నిజంగా గ్రేట్ కదా, పిల్లలు అదృష్టవంతులు చాలా. బయటకు వస్తుంటే అందరూ బాయ్ చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన పార్వతీదేవి టీచర్ గారికి నా ధన్యవాదాలు.